హాయ్ అండి. వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ అండి. మన ఛానల్‌లో ఇవాల్టి వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో నేను మా సిస్టర్ అయితే ఇలాగా జిమ్మిచ్చు టైప్ సారీస్ అయితే తీసుకున్నాం కదా! దీనికి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నానా అని కొన్ని కామెంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేశారండి. వాటికి ఆన్సర్ అండి ఇవాళ. ఈ సారీ అనేది చాలా బావుందండి. కానీ ఎవరైతే కొత్తగా సారీ కట్టుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ స్కిప్ చేసేయండి. ఎందుకంటే చాలా కష్టం. ప్లస్ ఇదేంటంటే మనకి సన్నంగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ ప్లీట్స్ అనేవి చాలా సరిగ్గా రావండి. ప్లస్ ఏంటంటే ఫ్రంట్ పెట్టుకున్నప్పుడు ఆ ప్లీట్స్ అనేవి మనం చాలా పర్ఫెక్ట్‌గా పెట్టాలి. ఐరన్ చేద్దామన్నా కూడా ఆ ప్లీట్స్ అనేవి అసలు ఉండట్లేదు. దీనికైతే బ్లౌజ్ నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. దీనికి నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చారండి. నేనైతే కంప్లీట్ మ్యాచింగ్ సాటిన్ అయితే వెతుక్కొని తెచ్చుకున్నానండి. ఓన్లీ మనకి నెట్ ఒకటే ఇస్తారు. కంప్లీట్ మ్యాచింగ్ సాటిన్ తెచ్చుకోకపోయామంటే సారీ ప్లస్ బ్లౌజ్ అనేది వేరైపోతుందండి. నేను ఎప్పుడైనా లాస్ట్ టైమ్ ఒకసారి వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు సాటిన్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్‌గా వీడియోలో పెట్టాను. చూసారా? ఇంత పర్ఫెక్ట్ సాటిన్ అయితే నేను ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను. దీనికైతే నేను ఒక అమ్మాయి పిక్ అయితే చూసానండి. ఆ బ్లౌజ్ అయితే చాలా బావుంది. దానిలో నేను కొన్ని మార్పులైతే చేసి ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేయండి. చూసారు కదా! బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ బెల్ట్ విషయానికొస్తే బెల్ట్ అయితే వేస్ట్ మెటీరియల్ పక్కన పాడేస్తాం కదండీ! బ్లౌజ్ కుట్టిన తర్వాత వాటితో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నేను కూడా బ్లౌజ్ యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నానండి. యూట్యూబ్‌లో మనకు చాలా వీడియోస్ ఉంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్‌వి. మన ఛానల్‌లో కూడా కొన్ని అప్‌లోడ్ చేశాను. కొన్ని టిప్స్ చెప్తూ అయితే నేను అప్‌లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఈ సారీ గానీ, బ్లౌజ్ గానీ, బెల్ట్ గానీ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్‌గా